నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ సీసీ కెమెరాలు. ప్రజల ముంగిటికే సంక్షేమం, అదే జగనన్న విప్లవం. నల్లజర్లలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్కు ఘన స్వాగతం. అభివృద్ధి చూడండి, ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి. 21వ డివిజన్లో పర్యటించిన ఎంపీ మార్గాని భారత్. క్వారీ కోతులు పూడ్చేందుకు యజమానుల అంగీకారం, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు వెల్లడి. ఎన్నికల అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత ఆదేశం. తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ప్రథమ సంవత్సరం తొలి పరీక్ష జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ బోర్డు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయడంతో పాటు 144 సెక్షన్ విధించి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. తొలి పరీక్ష కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గరుండి పరీక్షా కేంద్రాల వద్ద దిగబెట్టి వారు తిరిగి వచ్చే వరకు అక్కడే వేచి చూడటం కనిపించింది. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా విద్యార్థులకు జాగ్రత్తలు తెలియజేసేందుకు 8:30 గంటలకే పరీక్షా కేంద్రంలోకి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే అనుమతించారు. తూర్పుగోదావరి జిల్లాలో 52 పరీక్షా కేంద్రాల్లో 19,406 మంది విద్యార్థులు తొలి రోజు పరీక్షలకు హాజరయ్యారు. చేతి గడియారం, స్మార్ట్ వాచ్ పెట్టుకుని వెళ్లినా సిబ్బంది తీసివేయాలని నిబంధన విధించడంతో పరీక్షా కేంద్రంలో వాటిని తీసేసి భద్రపరిచారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ఒక్కొక్క చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ను నియమించారు. తొలి పరీక్షకు ఇంటర్ బోర్డు నిర్దేశించిన విధంగా సెట్ 1 పరీక్షా పత్రాలను వినియోగించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని ముందుగానే స్పష్టం చేసినప్పటికీ ఉదయం 9 గంటల వరకు విద్యార్థులు హడావిడి పడుతూ వస్తూనే ఉన్నారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక స్క్వాడ్లను నియమించి పరీక్షల నిర్వహణను నిరంతరం పర్యవేక్షణ చేశారు. ఎండ వేడిని దృష్టిలో పెట్టుకుని వైద్య ఆరోగ్య సిబ్బంది మంచినీరు, ఓఆర్ఎస్ వంటి సదుపాయాలను కూడా కల్పించారు. ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఏవీఎస్ఎల్ఎన్ నరసింహం పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. నల్లజర్ల మండలంలో రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్కు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు స్థానికులతో కలిసి ఘన స్వాగతం పలికారు. నల్లజర్ల మండలం తెలికిచెర్ల గ్రామంలో శివాలయం, అయ్యప్ప స్వామి ఆలయాల్లో తానేటి వనిత, గూడూరి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమం, నాయకుల ఆత్మీయ సమావేశంలోనూ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ జగనన్న రాష్ట్రంలో విప్లవాత్మక సంక్షేమాన్ని అందించాలని, ప్రజల ముంగిటకే సంక్షేమాన్ని ఇచ్చారని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ ఆదాయం 4-5 చేతుల్లోనే ఉండిపోతే జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వ ఆదాయం ప్రజలకు అందిస్తున్నారన్నారు. గ్రామ స్వరాజ్యాన్ని అందించిన ఘనత జగనన్నదేనని, జగనన్న అభివృద్ధిని ఆదర్శవంతంగా అందించారన్నారు. తాను ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, ఆయా సమస్యలు పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, మరోసారి జగనన్నకు మీ అందరి మద్దతు ఇచ్చి సంపూర్ణ ఆశీస్సులు పలకాలని కోరారు. అనంతరం పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడారు. నల్లజర్ల మండలం గుండేపల్లి గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. చోడవరం ఈస్ట్ గ్రామంలో సచివాలయం, ఆర్బీకే భవనాలను ప్రారంభించారు. జిందాల్, మైక్రోసాఫ్ట్, అదానీ, అంబానీ గ్రూప్ లీడర్లు కూడా 358 పరిశ్రమలు పెట్టారు. మన పిల్లలకి 4 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? మీ ఇళ్లలో ప్రతి వాళ్ళకి చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అవునా కదా? వాళ్ళ అభివృద్ధి లేదు, ఇదంతా అభివృద్ధి కాదా? మీరు ఆలోచించండి ఒకసారి. అదేవిధంగా మీ కుటుంబంలో పిల్లోడు, మీ పిల్ల అమ్మాయి చదువుకుంటే మీ కుటుంబ వ్యవస్థ మారుతుంది, మీ కుటుంబ తీరుతన్నులు మారుతాయనే ఉద్దేశంతో విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లలకి ఓట్లు ఉండవు కదా, మరి డబ్బు ఎంత ఖర్చు పెట్టాడు ఆయన? అంటే మనం బాగుండాలి. మీ ఇంట్లో ఒక పిల్లవాడు లాయరు, ఇంజనీరు, డాక్టరు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీ కుటుంబ స్థితిగతులు మారుతాయి అనే ఉద్దేశంతో విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ ఇలా అనేక పథకాలు పెట్టి మీరు పిల్లల్ని స్కూల్కి పంపండి, నేను చదివిస్తాను, పనుల్లో పెట్టకండి అని చెప్పి విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాడు ఆయన. ఎందుకంటే పేద పిల్లలు ఇంగ్లీష్ విద్యకి దూరం కాకూడదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా రాణించాలి అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ని ప్రవేశపెట్టాడు. వాళ్ళు ఏంటంటే మాతృభాషను చంపేస్తున్నారని ప్రచారం చేసి, ఎందుకంటే ఆ పార్టీకి చెందిన వారందరికీ కూడా కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, పేర్లు నేను చెప్పద్దని మీకు అందరికీ తెలుసు.
అవి ఎక్కడ పడిపోతాయని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ని ఇప్పుడు కూడా ఆయన డెవలప్ చేయాలి. సో విద్యకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, అదేవిధంగా ఆరోగ్యానికి. సో మీరు ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్టే అని చెప్పి మీ ఇంటి వద్దకే వైద్యాన్ని పంపించారు. మీ ఇంటికి ఏఎన్ఎంలు వచ్చి చక్కగా బీపీ చూసి, షుగర్ చూసి, రక్త పరీక్ష చేసి చేశారా లేదా? చేశారన్న వాస్తవాలు చెప్తున్నాను, అబద్ధాలు చెప్తున్నాను, చేశారు కదా. నగరాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేశాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, ఓటు వేసి మద్దతివ్వండి అని పార్లమెంట్ సభ్యుడు సిటీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ 21వ డివిజన్లో ప్రజలను అభ్యర్థించారు. నగరంలోని 21వ వార్డు గోదావరి బండ్ రోడ్డు కనకదుర్గమ్మ ఆలయం వద్ద నుంచి ఆయన వార్డు పర్యటన నిర్వహించారు. పలు వీధులలో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. సమస్యలేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పలువురు తమ వ్యక్తిగత సమస్యలను సొంత బిడ్డ మాదిరిగా ఎంపీకి చెప్పుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఓదారుస్తూ కన్నీటిని తుడుస్తూ మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా, నేను ఎమ్మెల్యే కాగానే మీ ఇంటికి పెద్ద కొడుకునవుతానని హామీ ఇచ్చారు. నగరంలో నేను చేసిన అభివృద్ధి బాగుందా అని ప్రశ్నించారు. చాలా బాగా అభివృద్ధి చేశారని వార్డు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉందని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగర రూపురేఖలు మారుస్తానన్నారు. గోదావరి గట్టును హైదరాబాద్ ట్యాంక్ బండ్ కంటే అద్భుతంగా మారుస్తానన్నారు. కోటిలింగాల ఘాట్ నుంచి పుష్కరాల ఘాట్ వరకు ఏకం చేసి వాకర్స్కు చక్కటి సదుపాయాలు కల్పిస్తానని తెలిపారు. అజ్జరపు వాసు, వార్డు ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ ఏవి రమణ, కొల్లేపల్లి శేషయ్య, హ్యుందాయ్ రాజు, పొదిలాపు నాగు, కొంచాడ ఈశ్వర్, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, పవన్, కంది రాఘవ, రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదకరంగా మారి మనుషుల ప్రాణాలు తీస్తున్న క్వారీ గోతులను పూడ్చేందుకు క్వారీ యజమానులు అంగీకరించారని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు తెలిపారు. క్వారీ యజమానులతో కలిపి తమకు తొలిసారిగా కమిషనర్ కె దినేష్ కుమార్ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారన్నారు. మృత్యు కుహరాలుగా మారిన క్వారీ గోతులను పూడ్చాలని 2011 నుంచి తాను న్యాయ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కమిషనర్ దినేష్ కుమార్ చొరవతో ఎట్టకేలకు యజమానులు అక్కడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించడానికి అంగీకరించారన్నారు. తొలుత నీరు తోడితే క్వారీల సరిహద్దులు కనిపిస్తాయని, వెంటనే ఫెన్సింగ్లు ఏర్పాటు చేసి తర్వాత మట్టితో పూడ్చడానికి చర్యలు చేపడతామని యజమానులు చెప్పారని వివరించారు. ఇప్పటికే సున్నంబట్టి లేఅవుట్ వీధిలో 3 అడుగులు ఉన్న రోడ్డును 15 అడుగులకు విస్తరించారని తెలిపారు. అక్కడ రాత్రిపూట రక్షణ కోసం 7 లక్షల రూపాయల వ్యయంతో విద్యుత్ స్తంభాలు వేసి లైట్లు వెలిగించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇది తన ఒక్కడి విజయం కాదని అందరి విజయమని, త్వరలో విజయోత్సవం నిర్వహిస్తామన్నారు. అయితే తన ఉద్యమాన్ని తాత్కాలికంగా విరామం ఇచ్చామని, యజమానులు మాట తప్పితే మళ్లీ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంటుందని కొండబాబు హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో గారా చంటిబాబు, స్టీవెన్సన్, జాన్ చార్లెస్, జిగటాల మరియా, మలక వరలక్ష్మి, యాళ్ల శాంతకుమారి, కూనపాటి పేరమ్మ, హిజ్రా సోని తదితరులు పాల్గొన్నారు. క్వారీలో జరిగినటువంటి ఏదైతే ఈ పోరాటం ఉందో, ఈ పోరాటానికి కమిషనర్ గారు ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చొరవ తీసుకొని ఇన్ని సంవత్సరాల నుంచి ఆడనే మమ్మల్ని జాయింట్ మీటింగ్ వేసినటువంటి ఏ అధికారి లేడు. ఒక కమిషనర్ గారు మాత్రమే ఈ యొక్క జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యను సాల్వ్ చేసేటటువంటి విధంగా ఆయన సీరియస్గా తీసుకున్నారు. రాజమండ్రి డెవలప్మెంట్లో ఆయన పాత్ర ఏ విధంగా ఎంపీ గారితో పాటు ఉందో, మరి అదేవిధంగా మరి మా ఏరియా కూడా మీరు ఎందుకు చేయట్లేదని చెప్పేసి మేము గట్టిగా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ మేరకు ఆయన చాలా వరకు మరి ఈ యొక్క విజయాన్ని ఆయన కూడా అంకితం అవుతుంది. ఎందుకంటే ఆయన కూడా చొరవ తీసుకున్నారు. ఇంతమంది అధికారులు వచ్చారు కానీ ఏ అధికారి కూడా బోత్లో 5 సంవత్సరాలు నడుతుంది కానీ ఏ అధికారి కూడా సరైన చొరవ తీసుకోలేదు. మరి కమిషనర్ గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పేసి చెప్తూ తొందరలో మరి విజయోత్సవ సభ మా వార్డులోనే పెట్టడం జరుగుతుంది. అంచేత మీరు మీ అందరూ సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మాట్లాడాము, మేము చాలా సంతోషపడ్డాము. సార్లు ఫోన్ చేసి సాయంత్రం చెప్పగానే చాలా సంతోషపడ్డాము. దయచేసి ఆ కోరి వాలర్స్ మీరు మాట ఇచ్చారు, మాట ఇవ్వడం కాదు చేతల్లో కూడా మీరు చేయించి చూపిస్తే మేము చాలా సంతోషపడతాము. జిల్లాలో నియమించిన 16 నోడల్ అధికారులు, అనుబంధ అధికారులు భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారిచే కేటాయించబడిన వారి విధులను పూర్తి జవాబుదారీతనంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత ఆదేశించారు.
కలెక్టర్ కార్యాలయ దృశ్య విజ్ఞాన సమావేశ మందిరంలో నోడల్ అధికారులు వారి అనుబంధ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పూర్తి అయ్యే వరకు ప్రతి ఒక్క నోడల్ అధికారి వారికి కేటాయించిన బాధ్యతలని సమర్థవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో 16 నోడల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సంబంధిత నోడల్ అధికారుల ప్రణాళికపై సమీక్ష నిర్వహిస్తారని అందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. స్వీప్ కార్యకలాపాలపై ఇటీవల జరిగిన ఎన్నికల కమిషన్ సమావేశంలో జిల్లాకి చెందిన నోడల్ టీం చక్కటి ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా మిగిలిన నోడల్ అధికారులు కూడా వారి బాధ్యతలు విధులు నిర్వర్తించడం కోసం మార్గదర్శకాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్క నోడల్ అధికారి వారి అనుబంధ అధికారులతో సమన్వయం ముఖ్యమన్నారు. 16 మంది నోడల్ అధికారుల విధి నిర్వహణపై విధులు బాధ్యతలు సూచనలు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ వివరించారు. సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్, డిఆర్ఓ జి నరసింహులు, కేఆర్ఆర్ సిఎస్, డిటిఆర్ కృష్ణనాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు. రాజమండ్రి నగరంలో అభివృద్ధిని శరవేగంతో పరుగులు పెట్టిస్తున్న ఎంపీ మార్గాని భరత్ రాంపై దుష్ప్రచారం, లేనిపోని అవాకులు చెవాకులు మాట్లాడితే ఖబర్దార్ అంటూ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాసులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు ప్రవీణ్ చౌదరి, కొల్లి వినయ్, బిల్డర్ చిన్న మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి ఎమ్మెల్సీ పదవి తీసుకుని ఆనకు టీడీపీలో చేరిపోయిన అవకాశవాది అప్పారావు అని విమర్శించారు. మీరు ఎంపీ భరత్ను అనడానికి ఏమాత్రం సరిపోరని, అనడానికి అర్హత కూడా లేదన్నారు. మరోసారి ఎంపీ భరత్ గురించి నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తే ఆదిరెడ్డి అప్పారావు, వాసు అక్రమార్జన, ఆ కుటుంబ కమిషన్ల వ్యవహారం ఆధారాలతో సహా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తాం, కరపత్రాలు ముద్రించి మరీ బహిరంగంగా పంపిణీ చేస్తాం, ఖబర్దార్ అని హెచ్చరించారు. భరత్ రేపు జరగబోయే ఎన్నికలలో 30,000 ఓట్ల మెజారిటీతో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఖాయమన్నారు. వైసీపీ నాయకులు గారా చంటి, ఉప్పునూరి దుర్గాప్రసాద్, టేకుమూడి సూరిబాబు, ఉదయ్ రాణా పాల్గొన్నారు. ఇప్పుడు వస్తే అభయం అని చెప్పేసి మళ్ళీ ఏదో కొత్తగా నీకు టికెట్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఇక ఆల్రెడీ ఆవిడ నెగ్గినా నువ్వే పెత్తనం చేసావు తండ్రి కొడుకులే. మళ్ళీ నేను కొత్తగా టికెట్ వచ్చినట్టు ఏదో జనాలు వచ్చేసింది, బాంబులు కాల్చేసుకొని టపాకాయలు కాల్చేసుకొని ఏదో అడవాడు చేసావు. నీకు చంద్రబాబు నాయుడు రాంగ్ సెలెక్టింగ్, అక్కడితోటే మీ పతనం రాజమండ్రితోనే మొదలైంది. నీ క్యాండిడేట్లు ఎటువంటి సెలక్షన్ ఉందో. ఇంకా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అతనికి 24 సీట్లు ఇచ్చిన 5 సీట్లు అనౌన్స్ చేసుకున్నాడు, క్యాండిడేట్ లేదు. లోపయ్య గారి ఒప్పందం ఏంటంటే బాబు ఇచ్చిన 24 సీట్లు మీరే తెలుగుదేశం నుంచి నాకు పంపించండి, నేను ఆ క్యాండిడేట్ ఇస్తానని చెప్పేసి బాబు ఆ ప్యాకేజీ స్టార్ మాట్లాడుకోవడం జరిగింది. మరి వారి తండ్రి గారు మా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉండడం, మరి వారి సతీమణి గారు ఈ పర్యాయం ఎమ్మెల్యేగా ఉండడం, మరి వారి తల్లి గారు మరి మేయర్గా చేసినప్పటికీ మరి రాజమండ్రిలో ఎప్పుడు కూడా ఎటువంటి అభివృద్ధి కనిపించలేదు. ఎందుకంటే ఈ పర్యాయం వారి సతీమణి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆవిడ కూడా ఏ రోజు మరి ప్రజల్లో కనరాని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు రాజమండ్రి మీరు అందరూ చూస్తున్నారు కదన్నా ఎంత అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. మరి ఆదిరెడ్డి వాసు గారికి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేశారు. ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి నన్ను గెలిపించండి అని అడుగుతారు. మరి మార్గాని భరత్ రామ్ గారు ఈరోజు చేసినటువంటి అభివృద్ధి ఆయన్ని నమ్ముకున్న ప్రజలు ఏది చూసి ఎన్నుకున్నారంటే ఒక కాండక్ట్ ఉన్న నాయకుడు, ఒక క్యారెక్టర్ ఉన్న నాయకుడు, లేదా ఆయన కమిట్మెంట్ లెవెల్స్ చూడండి, ఆయనకున్న క్యాలిబర్ని చూస్తే మరి రాజమండ్రి ఎంత అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. ఈరోజు రాజమహేంద్రవరం ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెట్టి మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు పుష్పాలుగా చెప్పి 2,000 రూపాయలు కోట్లు తీసుకొస్తే మీరందరూ కూడా మీకు ఆదాలు వేసుకున్నారు ఒక్కొక్కరు కూడా. మరి అదే ఆదిరెడ్డి వాసు గారు అంటున్నారు మేము పుష్పాలుగా చేసేవాళ్ళని. ఇప్పుడు మన ప్రవీణ్ చెప్పారు. ఇప్పుడు అసలు మీరు ఆ రోజు ఎమ్మెల్సీ వాదంలో మీ నాన్నగారికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఎమ్మెల్సీ వాదం ఇచ్చారు. ఆ ఎమ్మెల్సీ వాదం తీసుకొని మీరు మాట్లాడుతుంటే వైఎస్ఆర్సీపీ అందరూ కూడా దొంగలు అన్నారు. అంటే మీ బాబు పెద్ద గజదొంగ అయితే అందరూ దొంగలు అవుతారు, మీ బాబు దోచిందంతా అయితే అందరూ కూడా దోచినట్టే లెక్క. రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించడమే ఆంధ్ర రాష్ట్ర సమితి ధ్యేయమని ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జనం కోటేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఎదుగుదల యాత్రలో భాగంగా రాజమహేంద్రవరం విచ్చేసిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు 1000 గజాల స్థలం ఉచితంగా ఇస్తామని, ఆ ఫైల్పై తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డు ఉన్న వారికి సొంత భూమిని ఇచ్చి
ఆ భూములు ఎర్రచందనం పండించుకునే విధంగా 10 సంవత్సరాలకు 10 కోట్లు ఆస్తిపరులు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను విడతల వారీగా ముఖ్యమంత్రిగా చేస్తామన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉందని, గత 40 సంవత్సరాలుగా తక్కువ శాతం ఉన్న అగ్రవర్ణాలు పదవులు పొంది రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీ భూములను 10-15 వేలకు కొనుగోలు చేసిన అగ్రవర్ణాల వారు 30 నుంచి 40 కోట్ల వరకు అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ తరపున 175 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ 25 పార్లమెంటు స్థానాల్లోనూ పోటీ చేస్తుందని తెలిపారు. సమితి ఉపాధ్యక్షురాలు జంజనం పద్మ, ఆంధ్ర రాష్ట్ర సమితి మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పఠాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఎదుగుదల యాత్ర ఏఆర్ఎస్ పార్టీ పేదవాడు గుండె సప్పుడు. ఫస్ట్ టైం గుంటూరు నుండి చిత్తూరు, కడప, కర్నూలు మొత్తం ఒక 15 రోజులు వెళ్ళొచ్చాము. రెండో విడత విజయవాడ నుంచి ఇచ్చాపురం వరకు వెళ్ళి, ఇచ్చాపురం నుంచి మళ్ళీ విజయవాడ వరకు మళ్ళీ 15 రోజులు వెళ్తాం. అంటే ఫిబ్రవరి 5వ తారీఖు నుండి రేపు మార్చి 7వ తారీఖు వరకు దాదాపు నెల రోజులు మొత్తం ఈ రాష్ట్రం అంతా ప్రజా ఎదుగుదల యాత్ర చేసి ఇంకా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని మనం ఏ విధంగా పోవాలి ఏందని చెప్పి ఆలోచించి ఒక మేనిఫెస్టో రాసుకొని ఇంకా ప్రజలను అడిగితే ఏం చెప్పి వెళ్తున్నారో దాన్ని మొత్తం రాసుకొని వెళ్తాం ముందుకి. నిన్న కూడా 175 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు పోటీ చేస్తామని చెప్పాము. అలాగే 25 ఎంపీలు మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. ఏఆర్ఎస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గురువారం రాజమహేంద్రవరంలో విలేకరుల సమావేశంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ తెదేపా జనసేన పొత్తును ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. తాడేపల్లిగూడెంలో జరిగిన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ మాట తీరు చాలా దారుణంగా ఉందన్నారు. చంద్రబాబును నమ్మి రాజకీయాల్లో బాగుపడిన వ్యక్తి ఒక్కరూ లేరని మంత్రి వ్యాఖ్యానించారు. టీడీపీ జనసేన కూటమికి ప్రజలు ఓటేయబోరన్నారు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. వారికి మేలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా సమన్వయకర్తలంతా ఇన్ఛార్జీలేనని, మీరు అభ్యర్థులు కావచ్చు, అక్కడక్కడ కాకపోవచ్చని అంబటి అన్నారు. బీ ఫారం వచ్చే వరకు సాంకేతికంగా బీ ఫారం ఇచ్చేటప్పుడు కొంచెం మార్పులు ఉండవచ్చన్నారు. వచ్చిన వారిని పార్టీలో చేర్చుకుంటామని, టికెట్ ఇస్తారా లేదా అనేది సీఎం నిర్ణయమని అన్నారు. ఒకరి వెనకాల మేము ఒకరు నడవడం లేదు, ఇద్దరు కలిసికట్టుగా నడుస్తున్నాం, ఉమ్మడిగా నడుస్తున్నాం అన్నారు. బహుశా ఆ సమావేశానికి వచ్చిన జనం లేదా జన సైనికులు చెవుల్లో పూలు పెట్టుకొచ్చారనుకున్నారు ఏమో మరి చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరు కలిసికట్టుగా నడుస్తున్నారంట. మొత్తం 175 సీట్ల నుండి 24 సీట్లు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఇచ్చారు. 25 పార్లమెంట్ సీట్లు ఉంటే 3 ఇచ్చారు. ఇద్దరు సమానమే, కలిసికట్టుగా నడుస్తున్నామని చెబుతుంటే నమ్మాలి జన సైనికులు అనేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తన చాకచక్యాన్ని, తన మ్యానిపులేషన్ని ఉపయోగించి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి తనుబుత్తి సూర్య భాస్కర్ రావును ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యునిగా జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు ఎంపిక చేయడంతో టెలికాం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాసు చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఆ సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజశేఖర్ బాబు, శ్రీనివాస్, మార్కెటింగ్ కృష్ణ, వాసు నూతన బాధ్యత తీసుకున్న వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా తనుబుద్ది సూర్యభాస్కర్ రావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన బాధ్యతలు దక్కుతాయని, ఇందుకు తనకు దక్కిన ఈ నియామకమే ఉదాహరణ అన్నారు. బీఎస్ఎన్ఎల్ సంస్థ మరింత అభివృద్ధి చెందడానికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, రాష్ట్ర స్థాయి నాయకులకు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, తోటి జిల్లా పదాధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. పలువురు బీజేపీ నాయకులు ఈ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. గారా అజయ్ కుమార్ మాట్లాడుతూ రక్తం అవసరమైన వాళ్లకి సకాలంలో రక్తం అందించాలనే ఆలోచన, ప్రజల్లో రక్తదానం పట్ల చైతన్యాన్ని కలిగించే ప్రయత్నంలో భాగంగా ప్రతి నెల బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రక్తదానం పట్ల అపోహ వీడి అందరూ ముందుకు వచ్చి రక్తదానం చేస్తే రక్త కొరత తగ్గుతుంది అని తెలియజేశారు. ఈ సందర్భంగా రక్తదాతలకు సర్టిఫికెట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన బాధ్యత ఫౌండేషన్ సభ్యులు రామకృష్ణ, గారా జ్యోత్స్న, కోవగాని ప్రసాద్, రమేష్, శిరీష, స్వాతి, సంజీవని, బ్లడ్ బ్యాంక్ మేనేజర్ ప్రకాష్, బీరా రాజు, భాను, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ సీసీ కెమెరాలు. ప్రజల ముంగిటికే సంక్షేమం, అదే జగనన్న విప్లవం. నల్లజర్లలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్కు ఘన స్వాగతం. అభివృద్ధి చూడండి, ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి. 21వ డివిజన్లో పర్యటించిన ఎంపీ మార్గాని భారత్. క్వారీ కోతులు పూడ్చేందుకు యజమానుల అంగీకారం, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు వెల్లడి. ఎన్నికల అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత ఆదేశం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.